హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపే పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఫిబ్రవరి నెల 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లు రేపే ఎందుకు పంపిణీ చేస్తున్నారు, ఏ తేదీల్లో పింఛన్లు అనేవి లబ్ధిదారులకు అందించబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. అదేవిధంగా పింఛన్లు ఎవరికి రద్దు చేయబోతున్నారు, అప్పీల్ చేసుకున్న వారికి పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి పూర్తి సమాచారం కూడా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఏపీ గవర్నమెంట్ అయితే ప్రతి నెల 1వ తేదీన మరియు 2వ తేదీన పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కూడా 1వ తేదీన మరియు 2వ తేదీన పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం రావడం జరుగుతుందండి. ఆదివారం రోజు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బందికి వర్కింగ్ డే ఉండదు కాబట్టి ఆ రోజున పింఛన్ల పంపిణీ అనేది నిలుపుదల చేసినట్లయితే సమాచారం అండి. సో అందుచేత ఫిబ్రవరి 1వ తేదీన పింఛన్లు వాయిదా పడ్డాయి కాబట్టి ఒకరోజు ముందుగానే అంటే జనవరి 31వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్ అనేది మంజూరీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. సో ఈ విధంగా ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం రావడం జరిగింది కాబట్టి సో దానికి అనుగుణంగా ఒకరోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ రోజున అంటే జనవరి 30వ తేదీ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది వారి పరిధిలో ఉన్నటువంటి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క పెన్షన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి. విత్డ్రా చేసుకున్న అమౌంట్ని రేపటి రోజున అంటే జనవరి 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడికి నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది యొక్క పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ చేయాల్సి ఉంటుందండి. సో పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే పెన్షన్కి అర్హత కలిగి ఉంటారో వారందరికీ ఫిబ్రవరి 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లు జనవరి 31వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా రేపటి రోజున అంటే జనవరి 31వ తేదీ పెన్షన్లు మంజూరీ చేసిన తర్వాత సో కొన్ని టెక్నికల్ కారణంగా లేదా కొంతమంది వేరే ఊర్ల నుంచి సో ఆ రోజు రాలేకపోవడం వల్ల ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వం తిరిగి ఫిబ్రవరి 2వ తేదీ పెన్షన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా జనవరి 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా ఫిబ్రవరి 2వ తేదీ తిరిగి సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడికి పెన్షన్ అమౌంట్ అనేది ఫిబ్రవరి నెలకు సంబంధించి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అందించడం జరుగుతుందండి. సో ఓకేనా. సో ఎవరైతే 4000 పెన్షన్కి అర్హత కలిగి ఉంటారో వారికి 4000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 6000 పెన్షన్కి అర్హత కలిగి ఉండే వారికి 6000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 10,000 పెన్షన్కి అర్హత కలిగి ఉండే వారికి 10,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 15,000 రూపాయల పెన్షన్ అర్హత కలిగి ఉండే వారికి 15,000 పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ విధంగా పెన్షన్ అమౌంట్ అనేది గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి కొత్త పింఛన్లు అనేవి కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఎవరైతే జనవరి నెలలో స్పోర్ట్స్ కేటగిరీ కింద అంటే భర్త మరణించి వారి ప్లేస్లో భార్య కనుక ఉన్నట్లయితే వారికి పెన్షన్ కావాలని ఎవరైతే భార్య రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి స్పోర్ట్స్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకొని ఉంటుందో సో ఆమెకు ఫిబ్రవరి నెలలో పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఇదైతే ప్రతి నెల నిరంతరంగా జరిగే ప్రక్రియ. సో ఓకేనా, ఎవరైతే లాస్ట్ మంత్లో ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీకి అప్లై చేసుకొని ఉంటారో వారికి నెక్స్ట్ మంత్లో ఈ యొక్క పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి మంత్లో ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో స్పోర్ట్స్ కేటగిరీకి వారికి ఫిబ్రవరి నెలలో పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. 4,000 రూపాయల పెన్షన్ అమౌంట్ అనేది గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది వారి ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ చేతులకి అయితే అందించడం జరుగుతుందండి. సో ఓకేనా. అదేవిధంగా ఎవరైతే పింఛన్లకి సంబంధించి రద్దు నోటీసులు అందుకొని అప్పీల్ చేసుకొని ఉంటారో వారికి కూడా యథావిధిగా ఫిబ్రవరి నెలలో యథావిధిగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో వారికి వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు సో వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని యథావిధిగా పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం.
పాత సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ని బేస్ చేసుకొని లాస్ట్లో వాళ్ళు ఎంతైతే పెన్షన్ అమౌంట్ పొందుతూ ఉన్నారో ఆ పెన్షన్ అమౌంటే ఫిబ్రవరి నెలలో కూడా ఇవ్వడం జరుగుతుందండి. వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత అందులోని పర్సంటేజ్ని బేస్ చేసుకొని వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేయాలా లేదా రద్దు చేయాలా అనేటువంటి నిర్ణయం అనేది ప్రకటిస్తాము అనేది కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, ఈ విధంగా ఫిబ్రవరి నెల పింఛన్లు జనవరి 31వ తేదీ అంటే రేపు రోజు, అదేవిధంగా ఫిబ్రవరి 2వ తేదీ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. మధ్యలో ఆదివారం రావడంతో ఆ రోజున పింఛన్ల పంపిణీ అనేది వాయిదా వేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అదేవిధంగా ఇలాంటి చిన్న అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ కంటే మీరు ముందుగా అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.